హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ టు ఆల్. దిస్ ఈజ్ అన్నా చార్టెడ్ అకౌంట్స్ 1/1 అరండల్పేట్ గుంటూరు. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇండియాలో ఏ ప్రాపర్టీస్ కొనొచ్చు అని చెప్పని ఎక్కువ మంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో. ఇండియాలో వాళ్ళు ఏ ప్రాపర్టీస్ అయినా కొనుక్కోవచ్చు అండి. అంటే ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, షేర్స్ కొనుక్కోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు, ఏవైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఒక ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్ఆర్ఓ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. రెస్ట్రిక్షన్స్ అలా వేటుకున్నాయంటే వాళ్ళు ఇండియాలో అగ్రికల్చరల్ ల్యాండ్ కొనకూడదు డైరెక్ట్‌గా. అలాగే ప్లాంటేషన్ అంటే ఫార్మ్ హౌసెస్ లాంటివి కొనకూడదు. అలాగే ప్లాంటేషన్స్ ల్యాండ్స్ కూడా కొనకూడదు. లైక్ రెడ్ శాండిల్ ల్యాండ్స్ అని చెప్పని గాని, ఇప్పుడు శ్రీగంధం, ఎర్రచందనం అని చెప్పని వస్తున్నాయి చూడండి. అటువంటి ల్యాండ్స్ కొనకూడదు. ఫార్మ్ హౌసెస్ కొనకూడదు. డైరెక్ట్‌గా కొనకూడదు. అంటే ఈ ల్యాండ్స్ కూడా వాళ్ళకి ఇన్‌హెరిటెన్స్ ద్వారా వచ్చేటైతే గనక అవి హోల్డ్ చేసుకోవచ్చు. అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఏదన్నా ఉన్నా, లేదనంటే గనక వాళ్ళ ఫాదర్ గాని, ఎవరైనా గనక గిఫ్ట్‌గా గనక ఏదన్నా ఇస్తుంటే గనక వాటిని హోల్డ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేసుకొని వాటిని అమ్మాలనుకుంటే గనక మరలా ఇండియన్ ఎవరికైనా అమ్మొచ్చు గానీ, ఒక నాన్ రెసిడెంట్‌కైతే అమ్మడానికి వీల్లేదు. సో, అంతే తప్ప నాన్ రెసిడెంట్స్ ఇండియాలో అమ్మటానికి వీల్లేదు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉన్నాయి, ఫెమా గైడ్‌లైన్స్ ఉన్నాయని చెప్పని రాంగ్ అపోహ పడుతున్నారు. అది నిజంగా అపోహే అంతే. సో, వాళ్ళు ఇండియాలో ఒక రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కోవచ్చు, కమర్షియల్ హౌస్ కొనుక్కోవచ్చు. కాకపోతే ఫండ్స్ వాళ్ళు అబ్రాడ్ నుంచి ఇక్కడికి రెమిట్ చేసి దాని ప్రకారంగా పేమెంట్ అయితే చేయాలి. వాళ్ళకి ఇది హోల్డ్ చేసుకోవడానికి వీల్లేని ల్యాండ్స్ ఏంటంటే ఫెమా గైడ్‌లైన్స్, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్, ఫార్మ్ హౌసెస్ అండ్ ప్లాంటేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే హోల్డ్ చేసుకోకూడదు. ఈవెన్ వాటిని కూడా గిఫ్ట్ ద్వారా కానీ, ఇన్‌హెరిటెన్స్ ద్వారా తీసుకోవచ్చు. ఒకవేళ గనక ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్‌ని ఏమన్నా అమ్మితే ఎగ్జంప్షన్ ఏమన్నా కావాలి అని చెప్పంటే మరలా ఇండియాలోనే ప్రాపర్టీ గాని కొనటం గాని ఏమన్నా చేస్తే వస్తది తప్ప, అబ్రాడ్‌లో అయి కొంటే మాత్రం ఎగ్జంప్షన్ అయితే గనక ఏ రకంగా కూడా రాదు. అండ్ ఇండియాలో ఈ ప్రాపర్టీ కొన్నప్పుడు గాని, ఆర్ అమ్మినప్పుడు గాని, ఈ టీడీఎస్‌కి సంబంధించిన కంప్లయెన్సెస్, క్యాపిటల్ గెయిన్స్ కంప్లయెన్సెస్ ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ రిటర్న్స్ కూడా జాగ్రత్తగా ఫైల్ చేయాలి. ఇండియాలో ఇన్సూరెన్స్ పాలిసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ గాని ఏవైనా తీసుకోవచ్చు. గ్లోబల్ కవరేజెస్ కూడా వస్తాయి. సో, ఇవి బ్రీఫ్‌గా. ఇంకా మీకు ఈ ఎన్ఆర్‌ఐకి సంబంధించి ఏ ప్రాపర్టీస్ కొనాలి, ఏ ప్రాపర్టీస్ కొనకూడదు, టీడీఎస్ ఇట్లాంటి డౌట్స్ ఉంటే గనక చార్టర్డ్ అకౌంట్ సంప్రదించండి. లేదా మీరు కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే గనక నేను మీకు క్లారిఫికేషన్స్ ఇస్తాను. సో, థాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థాంక్ యూ.